రీసెంట్గా సుప్రీంకోర్టు అమర్జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డిజిటల్ యాక్సెస్ టు ఈ గవర్నెన్స్ అండ్ వెల్ఫేర్ సిస్టమ్ అనేది ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేయడం జరిగింది అండర్ ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. దీని రిలేటెడ్ ఇంకేమైనా ఆర్టికల్స్ ఉన్నాయా అంటే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 38 ఇది డిపిఎస్పిలో ఉంటుంది. స్టేట్ అనేది ఖచ్చితంగా వెల్ఫేర్ని ప్రమోట్ చేయాలి, అలానే ఇన్ఈక్వాలిటీస్ ఏమైనా ఉంటే వాటిని రెడ్యూస్ చేయాలి. సో ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు అనేది కొన్ని పాయింట్స్ని హైలైట్ చేసింది. స్టేట్ అనేది ఖచ్చితంగా సిటిజన్స్కి డిజిటల్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయాలి, ఎస్పెషలీ మార్జినలైజ్డ్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి, వల్నరబుల్ అండ్ డిజేబుల్, అలానే హిస్టారికలీ ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీస్కి డిజిటల్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ కేసు రిలేటెడ్ పీవైక్యూ ఏముందో చూద్దాం. Right to privacy is protected as an intrinsic part of right to life and personal liberty. Which of the following in the Constitution of India correctly and appropriately imply the above statement? Right to life and personal liberty అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 14 and the provisions under the 42nd amendment of the Constitution. సో ఆర్టికల్ 14 అనేది నాకు చూసాం రైట్ టు ఈక్వాలిటీ కదా, సో రాంగ్ ఆప్షన్. ఆర్టికల్ 17 అండ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ పార్ట్ 4 ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆర్టికల్ 17 అనేది అన్టచబిలిటీ గురించి చెప్తుంది. ఆర్టికల్ 21 అండ్ ద ఫ్రీడమ్స్ గ్యారంటీడ్ అండర్ పార్ట్ 3 కరెక్ట్ ఆప్షన్. ఆర్టికల్ 21లో ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఆర్టికల్ 21 అనేది ఫండమెంటల్ రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. రైట్ టు ప్రైవసీ అనేది పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేసింది సుప్రీంకోర్టు. సో ఇది ఆన్సర్.